అందరికీ నమస్కారం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. మా గురువు గారి పాదపద్మం నమస్కరిస్తూ మనం లలితా సహస్రనామ స్తోత్రంలోని మొదటి భాగంలో అసలు పారాయణం ఎందుకు చేయాలా, సహస్రం అంటే ఏంది అనే విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు మనం దీంట్లో 3 భాగాలు ఉన్నాయి లలితా సహస్రనామంలో. పూర్వపీఠిక, మధ్యమం, మధ్యమ అధ్యాయం, అదే సహస్రనామం. మూడోది ఫలశ్రుతి. ఇప్పుడు పూర్వపీఠికలో ఏముందో, ఆ పూర్వ భాగంలో ఏం చెప్పబడిందో అది ఈ వీడియో తెలుసుకుందాం. అంటే అసలు లలితా సహస్రం భూమి మీదకి ఎందుకు వచ్చింది అనే విషయం అంతా కూడా ఈ పూర్వపీఠికలో ఉంటుందన్నమాట. ఈ విషయాలు తెలుసుకుందాం ఈరోజు. శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితి లయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపుర సుందరీం ఉద్యత్కోటిరవిప్రఖ్యాం మహాత్రిపుర సుందరీం పాశాంకుశేక్షు కోదండా ప్రసూన విశిఖాం స్మరేత్. ఇక్కడ మనకి ఈ పూర్వపీఠికలో అగస్త్య ఋషి హయగ్రీవ స్వామిని ఈ లలితా సహస్రం గురించి అడగడం, ఆయన వివరంగా చెప్పడం ఇందులో ఉంటుంది. ఇందులో భాగం అది. మరి ఈ హయగ్రీవ అవతారం అన్నమాట, విష్ణుమూర్తి అవతారం ఎలా వచ్చిందంటే, హయగ్రీవ స్వామి మనకి విష్ణుమూర్తి అవసరం ఎందుకు వచ్చిందంటే, హయగ్రీవుడని ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుని సంహరించడానికి కోసంగా చాలా కాలం విష్ణుమూర్తి అతనితో యుద్ధం చేశాడు. యుద్ధము చేసి అలసిపోయి ఒకరోజు ఆయన తన దగ్గరుండే ధనుస్సును తన మెడ కింద పెట్టుకొని కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్నప్పుడు అక్కడేమో హయగ్రీవుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. ఈయన మాత్రం వచ్చి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. దేవతలంతా ఇంకా అతనితో యుద్ధం చేయలేక ఎక్కడున్నాడు విష్ణుమూర్తి అంతా వెతికితే ఈయన ఒక దగ్గర ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అప్పుడు వాళ్ళు వచ్చి ఈ నెట్టే నిద్ర లేపాలనే ఉద్దేశంతో, నిద్రపోయే వాళ్ళకి నిద్రాభంగం కలిగించకూడదు కాబట్టి ఏం చేయాలో అర్థం కాదు. ఆవిడ బ్రహ్మదేవుని అడుగుతారు ఎలా చేయాలనేసి. బ్రహ్మదేవుడు కూడా ఏం చేయాలి, నిద్రపోయేవాడిని లేపకూడదు కదా అని చెప్పి చూస్తుంటారు. అప్పుడు ఇంద్రుడు ఒక చెద పురుగును సృష్టించి దాన్ని పోయి ఆయన ధనుస్సు మీద మెడబెట్టుకొని నిద్రపోతున్నాడు, ఆ ధనుస్సును కొరికేయమని చెప్తాడు. అప్పుడు సృష్టించబడుతుంది ఆ చెదపురుగు, అప్పుడు సృష్టించబడుతుంది. ఇప్పటికీ మనకు ఆ చెదపురుగు పడుతూనే ఉంది. ఆ చెదపురుగు ఏం చేస్తుంటే పోయి ఆ ధనుసుని కొరుకుతుంది. కొరికిన తర్వాత అమ్మవారి మాయ, ఆయన తల ఖండించబడి ఎక్కడో పడిపోతుంది, సముద్రంలో ఎక్కడో పడిపోతుంది. ఎంత వెతికినా కనిపించదు. అప్పుడు అమ్మవారిని ప్రార్థిస్తారు వాళ్ళంతా కలిసి. ఏంది ఈ జగన్మాయ, ఇది ఆ విష్ణుమూర్తి తలకాయ ఏంది ఎగిరిపోవడం ఏంది, అసలు శిరస్సు ఎగిరిపోతుంది ఎక్కడన్నా, అట్లా ఒకే బాణం దెబ్బకే కోసుకొని వెళ్ళిపోతుంది. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఆయనకి గుర్రం తల తెచ్చి పెడతారు. పెట్టండి బతుకుతాడని చెప్పి పెట్టిస్తుంది. అంటే హయగ్రీవుని చంపాలంటే ఈయనకు కూడా హయగ్రీవ తలే ఉండాలి. అందుకని హయగ్రీవ శిరస్సుతో ఆ హయగ్రీవుడితో యుద్ధం చేసి వాడిని సంహరిస్తాడు ఆయన. ఆ ప్రయోజనం కోసంగా వచ్చిన అవతారం హయగ్రీవ అవతారం. మరి ఇంకా అగస్త్య ఋషి గురించి చెప్పనివ్వలేదు. ఆయన మహా గొప్ప జ్ఞాని. ఆయన వచ్చి మనకు వింధ్యపర్వతం యొక్క పొగురు అడిచినవాడు, అహంకారం అణిచి దక్షిణ ప్రాంతానికి మనకు వచ్చినవాడు. మన దక్షిణ ప్రాంతంలో ఆయన పెట్టిన శివాలయాలు ఎన్నో ఉన్నాయి, శివలింగాలు ఎన్నో స్థాపించాడు ఆయన. అంత గొప్పవాడు అగస్త్యుడు. అటువంటి అగస్త్యుడు మనకు హయగ్రీవ స్వామిని అడిగి ఈ లలితా సహస్రనామం చెప్పమని అర్థించడం ఈ పూర్వపీఠికలో ఉండే విశేషాంశాలు చూద్దాం. అగస్త్య ఉవాచ అడుగుతున్నాడు. అశ్వానన మహాబుద్ధే సర్వశాస్త్ర విశారద కథితం లలితాదేవ్యా చరితం పరమాద్భుతం అని అడుగుతున్నాడు. ఆ అగస్త్య ఋషి
ఆ హయగ్రీవ స్వామిని అడుగుతున్నాడు, స్వామి మీరు చాలా గొప్పవారు, గొప్ప సరస్వతి కటాక్షం ఉన్నవాడు. అటువంటి మీరు ఆ లలితాదేవి యొక్క చరిత్రను నాకు చెప్పారు అంటే బ్రహ్మాండ పురాణం జరిగిపోయిన విషయాలు చెప్తున్నాడు. అంటే అప్పటిదాకా ఏం జరిగిందో ఆ విషయాన్ని విన్నవిస్తున్నాడు. మీరు ఇప్పటిదాకా నాకు లలితాదేవి యొక్క చరిత్ర చెప్పారు, చాలా సంతోషం అయిపోయింది. తర్వాత ఆ అమ్మవారు ఎక్కడ పుట్టారో, ఆ పట్టాభిషేకం ఎలా జరిగింది, ఆ తర్వాత బండాసురుని ఎలా చంపింది, అవంతా మీతో చెప్పబడ్డాయి, నేను విన్నాను. ఇంకా శ్రీపురం గురించి వర్ణించారు, పంచదశాక్షర మంత్రాక్షరం గురించి చెప్పారు, తెలుసుకున్నాను. ఇంకా అంతర్యాగం బహిర్యాగం గురించి చెప్పారు, తెలుసుకున్నాను. ఇంకా పూజాక్రమం ఎట్లా చేయాలనే విషయం చెప్పారు, అదే తెలుసుకున్నాను. తర్వాత హోమగుండాన్ని ఎలా తయారు చేయాలా, దాంట్లో ద్రవ్యాలు ఎలా వేయాలా, మొదలైన విషయాలు మీరు చెప్పారు, మీ ద్వారా నేను తెలుసుకున్నాను. ఇంకా మంత్రిణీ దేవి యొక్క సహస్రనామాలు, మళ్ళీ దండిని దేవి యొక్క సహస్రనామాలు కూడా మీరు నాకు తెలియజేశారు, తెలుసుకున్నాను అని చెప్తున్నాడు. ఇవన్నీ పూర్వ జరిగిపోయిన బ్రహ్మాండ పురాణంలో ఇవన్నీ చెప్పేశారనమాట. అంటే మంత్రిణీ దేవి అంటే శ్యామలాదేవి, వారాహిదేవి, వాళ్ళ యొక్క సహస్రనామాలు చెప్తే ఈయన తెలుసుకున్నట. కానీ నాకు సందేహము స్వామి, మీరు ఎందువల్ల నాకు లలితా సహస్రనామాలు చెప్పలేదు అని ఆయన అడిగాడనమాట. అడిగి అందులోకి నాకు ఒక సందేహము, నాకు యోగ్యత లేదా అని అడిగాడు ఆయన. దానికి హయగ్రీవ స్వామి చెప్తున్నాడు, యోగ్యత గురించి కాదు, యోగ్యత గురించి కాదు నాయన, అంటే ఇది లలితా సహస్రం అనేది రహస్యమైనది. అది చెప్పాలంటే ఆ రహస్యంగా ఉండేదాని ఎవరికైతే భక్తి శ్రద్ధ ఉంటుందో అటువంటి వాళ్ళకే చెప్పాలి దీన్ని. అందువల్ల నేను నువ్వుగా అడిగావు కదా, ఇప్పుడు నువ్వుగా అడిగావు కాబట్టి నీకు ఇప్పుడు చెప్తాను అని మొదలు పెడుతున్నాడు. లలితా సహస్రం చాలా రహస్యమైనది. ఇంకా శిష్యుని బట్టి చెప్పవస్తుంది, ఎవరికి చెప్పకూడదో ముందు చెప్తున్నాడు. నా శటాయ, నా దుష్టాయ, నా విశ్వాసాయ, ఎవరికైతే దుష్టుడుగా ఉంటాడో, మూర్ఖుడుగా ఉంటాడో, ఎవరికైతే విశ్వాసం లేదో, భక్తి అనేది లేనివాడు, అసలు మాతృభక్తి లేని వాళ్ళకి, అటువంటి వాళ్ళకి ఈ సహస్రనామాన్ని చెప్పకూడదు అని చెప్తున్నాడు. ఎవరికి ముందు చెప్పకూడదు చెప్తున్నాడు ఆయన. అంటే ఆయనకు సహస్రనామాలు చెప్పబోతూ ముందు నువ్వు ఎవరికి చెప్పకూడదు అనే విషయం ముందు చెప్తున్నాడు. అమ్మవారి మీద భక్తి లేని వాళ్ళకి చెప్పకూడదు. ఇంకా ఈ లలితాదేవి యొక్క పూజల్లో, తాంత్రిక పూజల్లో ఇవి ఉపయోగిస్తారు ఈ సహస్రనామాన్ని. ఇంకా శ్రీ విద్య చాలా ముఖ్యంగా దీంట్లో ఉంది. దీంట్లో కాది విద్య ఉంది, మళ్ళీ శ్రీపురం గురించి ఉంది, పరమశివుని గురించి ఉన్నది. ఇవన్నీ చాలా విషయాలతో కూడుకుని ఉన్నది ఈ లలితా సహస్రనామం అని ముందు పరిచయం చేస్తున్నాడు ఆయనకి. ఇంకా దీన్ని పఠనం చేసినట్టయితే అమ్మవారికి ప్రీతి కలుగుతుంది. అందుకే మన నామాలో వస్తుంది, నామపారాయణ ప్రీత అని మనకు వస్తుంది కూడా లలితా సహస్రనామంలో. నామపారాయణ ప్రీత అంటే ఊరికే నామాన్ని నోటితో అంటే ప్రీత కాదు. ఆ పదాల అర్థం తెలుసుకొని అమ్మవారిని దర్శించాలనే ఉత్సాహం ఎవరికి ఉంటుందో వాళ్ళంటే అమ్మవారికి ఇష్టం. కాబట్టి ఎవరైతే దీన్ని చదువుతారో అమ్మవారు చాలా ఇష్టపడతారట. ఇంకా దీంతో ఈ లలితా సహస్రనామాలతో బిల్వపత్రాలతో కానీ, పద్మములతో కానీ, తులసి దళాలతో కానీ అమ్మవారిని పూజ చేస్తే అమ్మవారికి ఇష్టం అంట. అంటే నామాలుగా ఒక్కొక్క నామం విడివిడిగా చెప్తూ పూజ చేయడం. ఇంకా ఏం చెప్తున్నారు, ఈ చక్ర అర్చనకు ఇది ఉపయోగించుకోవాలా, జపము నామకీర్తన కూడా చేయవచ్చు. ఇంకా దీని యొక్క పూర్వం లలితాదేవి భక్తుల యొక్క హితము కోరి ఆమె ఏం చేశారంటే, ఆమె ఎలా లలితా సహస్రం వచ్చింది చెప్తున్నారు. భక్తుల యొక్క హితము కోరి, మేలు కోరి అమ్మవారే ఏం చేశారట, వసని మొదలైన వాగ్దేవతల్ని పిలిచి ఇట్లా చెప్పారట, ఓ వసని మొదలైన వాగ్దేవతలారా, నేను చెప్పే మాటలు వినండి. మీకు నా ప్రాసాదము చేత ఎల్ల విధములైన వాక్ చాతుర్యములు మీకు కలిగి ఉన్నాయి. నా యొక్క భక్తులకు వాక్ సౌభాగ్యం వసంగుటకు మిమ్మల్ని నియమిస్తున్నాను అని చెప్పారట. మొట్టమొదట అంటే వాళ్ళెవరు, వాళ్ళ అమ్మలోంచి వచ్చిన తెల్లని కిరణాలే అమ్మవారుగా మారారు. వాళ్ళతో చెప్తోంది అమ్మవారు, మీకు నా అనుగ్రహం వల్ల మీకు వాక్ శుద్ధి వచ్చింది,
వాక్చాతుర్యం వచ్చింది. ఇది నా భక్తులకు కూడా రావాలా అనే ఉద్దేశంతో మీకు నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏం చెప్తున్నాను, నా నామాన్ని పఠించే వాళ్ళకి నా స్తోత్రాన్ని మీరు నా స్తోత్రాన్ని మీరు పఠించాలా అని ఆమె ఆజ్ఞాపించారు. అంటే ఈ లలితా సహస్రనామాన్ని ఆమె పఠించమని అడుగుతున్నారు. ఈ స్తోత్రాన్ని పఠనం చేత భక్తులకు అనుగ్రహం కలుగును. నా భక్తుల మీద నాకు అనుగ్రహం కలుగుతుంది. ఈ విషయాన్ని మీరు నాకు చెప్పాలని అడుగుతున్నారు. ఆమె ఆజ్ఞ మేరకు ఆ వాగ్దేవతలంతా కూడా అమ్మవారైన గొప్పదని ఈ స్తోత్రాన్ని రచించారు. 8 మంది అమ్మవార్లు కూర్చొని ఈ లలితా సహస్రనామాన్ని రచించారట. రచించిన తర్వాత అమ్మవారు పెద్ద సభ ఏర్పాటు చేస్తే అక్కడికి ఎవరు వచ్చారు చెప్తున్నారు. ఎవరు వచ్చారట, కోటి సంఖ్యల సరస్వతులు బ్రహ్మలు, అంటే అన్ని బ్రహ్మాండాల్లో ఉండేటువంటి కోటి మంది బ్రహ్మలు, కోటి మంది సరస్వతులు వచ్చారట. కోటి మంది లక్ష్మీదేవులు, కోటి మంది నారాయణులు, కోటి మంది గౌరీదేవులు, కోటి మంది రుద్రదేవులు వచ్చారట. ఇంకా మంత్రిని దండిని మొదలైన దేవీ సమూహాలు అందరూ వచ్చారట ఆ సభకి. ఇంకా దివ్యోగ, మానవోగ, సిద్ధోగ, అంటే దివ్యశక్తులు గల దేవతా సమూహాలు మరియు మానవుల్లో కూడా మోక్షం పొందిన గురు స్థానంలో ఉండేవాళ్ళంతా గురువులు, సిద్ధి పొందిన వాళ్ళు, వీళ్ళంతా సమూహం. ఔఘం అంటే సమూహం. వాళ్ళందరి సమూహం అంతా కూడా ఆ సభకు వచ్చారట. వాళ్ళందరినీ చూచి అమ్మవారు సైగ చేశారు, తన కంటితో సైగ చేశారట. వాళ్ళని లలితా సహస్రం చదవండి అని సైగ చేశారట. వాగ్దేవతలు తమ స్థానంలో లేచి నిలబడి నమస్కారం చేసి అమ్మవారికి వాడి లలితా సహస్రనామాన్ని చదివారట. అది వినంగానే అమ్మవారు చాలా సంతోషించారట. సంతోషించి ఆమె చెప్తున్నారు, నా ఆజ్ఞ చేతనే వాగ్దేవతలుగా నా యొక్క దివ్యనామం చేత అంకితం అందినది నాకు మిక్కిలి ప్రీతి కలిగించినట్టు అత్యుత్తమైన ఈ స్తోత్రమును మీరు నా ప్రీతి కొరకు సర్వదా వినుచుండవలను. మీరంతా కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళంతా, సభలోకి వచ్చిన వాళ్ళంతా కూడా ఎప్పుడు నా నామాలు వింటూ ఉండాలా, మీరంతా గానం చేస్తూ ఉండాలని చెప్పారట. నా భక్తుల పట్టి ఒక్కసారి చదివినా కూడా, లలితా సహస్రం ఒక్కసారి చదివినా కూడా అమ్మవారికి చాలా ఇష్టమైన వాడు అవుతాడట. వాడి కోరికలు అమ్మవారు తీరుస్తారట. ఇంకా ఈ శ్రీచక్రం పూజ చేసి కానీ, పంచదశాక్షరి మంత్ర జపం చేసి కానీ ఈ సహస్రనామా చదివినా కూడా అమ్మవారికి ప్రీతి కలుగుతుందట. ఇంకా అసలు ఏ జపతపాలు ఏమీ చేయలేకపోయినా కూడా ఈ సహస్రనామాన్ని పారాయణ చేసినా కూడా అమ్మవారు సంతోషిస్తారట. ఎన్ని చెప్పారు చూడండి, అమ్మవారు ఎన్ని అనుగ్రహించారు అసలు. కాబట్టి నా నామ పారాయణ చేయమని చెప్పి అమ్మవారు చెప్పారట. చెప్పిన తర్వాత ఆ విషయాన్ని ఈ హయగ్రీవ స్వామి అగస్త్యుడికి చెప్తున్నాడు. ఇలా జరిగింది. ఇది ఎలా వచ్చిందంటే పెద్ద మణిదీపంలో పెద్ద సభ ఏర్పాటు చేసి అమ్మవారు ఆ వాగ్దేవతల చేత రచించుకొని గానం చేయించుకున్నారు. ఆ గానం చేసింది వినడానికి మాత్రం అక్కడ సకల దేవతలు వచ్చారు. వాళ్ళందరూ విన్న తర్వాత అమ్మవారు ఏం చెప్పారంటే, మేము ఈ లోకాలకు వెళ్ళి ఈ సహస్రనామాన్ని అందరికీ ప్రచారం చేయండి అని చెప్పింది వాళ్ళకి. దేవతలకు అందరికీ అమ్మవారు ఇట్లా ఆజ్ఞాపించారు. కాబట్టి వాళ్ళందరూ అమ్మవారి ఆజ్ఞ తీసుకొని అందరూ వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళ ప్రజలకి వాళ్ళు చెప్పుకోవడం మొదలు పెట్టారు. కానీ మొట్టమొదట గానం చేయబడింది ఎక్కడ అంటే మణిద్వీపంలో అమ్మవారి ముందే ఈ లలితా సహస్రనామం పారాయణ చేయబడింది, గానం చేయబడింది. ఈ విధంగా వసిన్యాది దేవతలు 8 మంది కూడా వరుసగా ఒక్కొక్కరు నిలబడి ఈ మొత్తం సహస్రనామం అంతా కూడా వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు చదివారట. అంటే అంతా కలిపి కొంచెం ఒక శ్లోకం ఒకరు అటు చదువుకుంటూ పోయారు. మొత్తానికి అంతా అన్ని 180 శ్లోకాలు మొత్తం 8 మంది చదివి అమ్మవారి దగ్గర గానం చేసి వినిపించారట వాళ్ళంతా కూడా. అప్పుడు అమ్మవారు సంతోషపడి ఇక్కడున్న ఈ సభలో ఉన్న వాళ్ళంతా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ సహస్రనామం ప్రచారం చేయండి అని చెప్పి వాళ్ళని ఆజ్ఞాపించారట. వీళ్ళని మెచ్చుకున్నారట. ఎవరిని? వసిన్యాదేవతని. ఈయన మళ్ళీ హయగ్రీవుడు చెప్తున్నాడు. ఈ విధంగా అమ్మవారి ఆజ్ఞను అనుసరించి అందరూ పారాయణం చేయడం మొదలు పెట్టారు. ఎప్పటి నుంచి ఆ వసిన్యాదేవతలు వచ్చి గానం చేసినప్పటి నుంచి అందరూ తెలుసుకొని
అన్ని లోకాల్లో కూడా ఇది ప్రచారం జరిగి అన్ని బ్రహ్మాండాల్లో కూడా పారాయణ చేయడం మొదలైందయ్యా. ఈ విధంగా ఈ లలితా సహస్రనామం అనేది వచ్చింది అని చెప్తున్నాడు. తర్వాత ఆ లలితాదేవికి ప్రీతి కొరకు నిరంతరం పారాయణం చేస్తూ ఉండాలని మునిశ్రేష్ఠుడా, ఇది భక్తుని చేత తప్పక పారాయణం చేయాలని ఆ హయగ్రీవ స్వామి ఈ అగస్త్య మునికి చెప్పాడు. ఓ మునీంద్ర, ఇట్లు దీని ఆవశ్యకత కారణమని నీకు చెప్పితేని ఇక మీద సహస్రనామాలు తెలిపేది శ్రద్ధగా వినుము అని చెప్పేశాడు. ఇదయ్యా దీంట్లో ఉండే విశేషము. ఈ విధంగా లలితా సహస్రనామం మొట్టమొదటి అమ్మవారి దుర్గాన్ని కూర్చొని ఆ వసిన్యాదేవతలు గానం చేశారయ్యా. ఇది దీంట్లో ఉండే గొప్పతనం. ఈ గొప్పతనం వల్ల ఇది భూలోకానికి, ఇప్పుడు ఈ భూలోకానికి వచ్చి ఎవరు చెప్తున్నారు? హయగ్రీవ స్వామి చెప్తున్నారు. గోహతి దగ్గరుండి మణిపర్వతం అనే పర్వతం మీద కూర్చొని ఆయన తపస్సు చేస్తున్నాడు. అక్కడికి అగస్త్య ముని లోపాముద్ర వచ్చారు. వాళ్లకు ఈ బ్రహ్మాండ పురాణంలో మనకు లలితాఖండంలో వాళ్లకు ఈ విషయాన్ని ఈ హయగ్రీవ స్వామి చెప్తూ ఉన్నారు. చెప్తూ ఉన్నప్పుడు ఆయన అన్ని వింటూ వచ్చి నాకు సహస్రనామాలు చెప్పలేదని అడిగితే దానికి కారణం చెప్పాడు. భక్తుడైన వాడు భక్తిగా శ్రద్ధగా అడిగితేనే ఈ సహస్రనామాలు చెప్పాలని చెప్పి అప్పుడు మొదలుపెట్టి అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది, దేవతల లోకంలో మణిదీపంలో ఏం జరిగింది, ఎలా ఉంది అని పరిస్థితి అంతా వివరించి ఇప్పుడు ఇంకా నీకు చెప్తాను. ఎందుకు చెప్తానంటే నువ్వు భక్తితో శ్రద్ధతో నన్ను అడిగావు కాబట్టి ఇప్పుడు నీకు ఈ లలితా సహస్రనామం చెప్తానని చెప్పి మనకి హయగ్రీవ స్వామి ఈ విషయాన్ని ఈ పూర్వపీఠికలో చెప్తున్నారన్నమాట. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే హయగ్రీవ అగస్త్య సంవాదే లలితా సహస్రనామ స్తోత్ర పూర్వభాగో నామ ప్రథమోధ్యాయ. ఇది అధ్యాయం. తర్వాతది ద్వితీయ అధ్యాయం వచ్చేసి మనకి సహస్రనామం. మూడో అధ్యాయం వచ్చి ఫలశ్రుతి, అంటే ఈ చదివితే ఏం ఫలితం వస్తుంది అనేది దాంట్లో ఉంటుంది. ఈ విధంగా 3 భాగాలుగా ఉంది ఈ లలితా సహస్రం యొక్క విశేషం బ్రహ్మాండ పురాణంలో. అది కూడా ఆ హయగ్రీవ స్వామి అగస్త్య ఋషికి చెప్పడమే, వాళ్ళ యొక్క సంవాదం, వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం. ఈయన అడుగుతుంటే ఆయన చెప్తున్నాడు. సహస్రనామాల మధ్యలో మాత్రం ఎక్కడ అగస్త్యుడు మాట్లాడు. అది అయిపోయిన తర్వాత ఫలశ్రుతి దగ్గర మళ్ళీ మాట్లాడతాడు. ఫలశ్రుతి విషయాలు ఆయన అడుగుతుంటే ఈయన మళ్ళీ చెప్పడం మొదలవుతుందన్నమాట. ఈ విధంగా వాళ్ళిద్దరి యొక్క సంవాదము మధ్యలో అమ్మవారు మాట్లాడారు. ఎక్కడ మాట్లాడారు? ఆ వసిన్యాదేవతను మెచ్చుకుంటూ ఆ సభలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్పడంతో అమ్మవారు కూడా మాట్లాడారు. అది ఈ పూర్వపీఠికలో ఉన్న విశేషం. అమ్మవారు సాక్షాత్తు లలిత అమ్మవారే మణిదీపంలో కూర్చొని మాట్లాడారు అనమాట. ఆమె కూర్చున్న ప్రదేశం వచ్చి ఆ చింతామణి గృహం. దాంట్లో కూర్చొని అమ్మవారు ఎలా ఉన్నారంటే ఇలా ఉన్నారు, ఇలా కూర్చొని విన్నారు. ఇదే మనకి లలితా సహస్రం మొత్తంలో ఉండే అన్ని విషయాలు ఈ బొమ్మలోనే ఉన్నాయి. మొత్తం ఆమె లీలా మహత్యం అంతా కూడా ఈ బొమ్మలోనే ఉందన్నమాట. అన్ని విశేషాలు దీంతో తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ఈరోజు మనం పూర్వపీఠిక పూర్తి చేసుకున్నాము. ఇంకా రేపటి నుంచి సహస్రనామాల్లోకి అడుగు పెడతాం. పెట్టే ముందు ఆ వసిన్యాదేవతల యొక్క గొప్పతనం ఏందో అది ముందు తెలుసుకొని లోపలికి వెళ్తాం. ఒక్కొక్క విషయాన్ని, ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క వీడియోలో చెప్పుకుంటూ వెళ్తాం అన్నమాట. ఇది మాత్రం పూర్తిగా అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి పలికించిన మేరకే నేను పలుకుతూ ఉంటాను. కాబట్టి తర్వాత అంశం ఏంటని నేను చెప్పలేను. అమ్మవారి చేతిలో ఉన్న సంకల్పం ఆమెది కాబట్టి ఒక్కొక్క వీడియోలో ఆమె పలికించిన మేరకు నేను పలకడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఇది ఈ లలితా సహస్రంలో ఉండే పూర్వపీఠికలో ఉండే విశేషాలను ఈరోజు తెలుసుకున్నాం. రేపు ఇంకొక అంశంతో అడుగు పెడతాం. సర్వం పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.